గతేడాది శ్రీలీల దాదాపు ఏడాది మొత్తం ఏదో ఒక సినిమాతో బిజీగానే ఉంది. దాదాపు 6 నెలల్లో 5 సినిమాలు విడుదల చేసి హల్చల్ చేసింది. అయితే ఆమె నటించిన దాదాపు అన్ని సినిమాలు 1-2 తప్ప అన్ని పరాజయం పాలు కావడంతో శ్రీలీల కెరియర్ మాత్రం ఇప్పుడు ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అయితే శ్రీలీలకు మామూలు తెలివితేటలు లేవు. ఆమె ప్రస్తుతం తన సీనియర్ హీరోయిన్స్ లాగానే తాను కూడా పనిచేయాలనుకుంటుంది. తెలుగులో అవకాశాలు రాకపోతే పక్క భాషలో అవకాశాలు వెతుక్కోవడం పెద్ద విషయమేమీ కాదు మన తారలకి. ప్రస్తుతం శ్రీలీల కూడా అదే తోవలో వెళ్తుంది. స్కంద, ఆదికేశవ, గుంటూరు కారం, భగవంత్ కేసరి, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వంటి వరుస సినిమాలలో నటించి ఏడాది ఫుల్ జోష్లో ఉంది శ్రీలీల. కానీ ఈ ఏడాది ఆమె పూర్తిగా ఖాళీ అయిపోయింది. గుంటూరు కారం సినిమా తర్వాత దాదాపు ఆమె షూటింగ్స్కి హాజరయ్యే పరిస్థితి లేదు. విజయ్ దేవరకొండతో ఓ సినిమా ఉన్నప్పటికీ అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఇక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన ఎప్పుడు సినిమా తీస్తారో ఆయనకే తెలియదు. దీంతో శ్రీలీల ఖాళీగా ఉండిపోయింది. చాలా మంది ఆమె మళ్ళీ మెడిసిన్ చేస్తుంది అనుకుంటున్నారు. కానీ ఈ అమ్మడు తెలివితేటలు మామూలుగా లేవు. గతంలో తమన్నా, హన్సిక, అంజలి వంటి సీనియర్ హీరోయిన్స్ అంతా కూడా తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ బాట పట్టినట్లుగానే శ్రీలీల కూడా అదే పని చేయబోతుంది. అంతెందుకు, నిన్న మొన్నటి కృతి శెట్టి కూడా 3 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన తర్వాత పరాజయాలు చవి చూడడంతో ఆమెను ఐరన్ లెగ్ గా భావించి ఎవరూ తీసుకోకపోవడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాగ్ సర్దుకొని తమిళ్లో బిజీ అయింది. ఇక ఈ మధ్య శ్రీలీల కూడా తమిళనాడులో ఒక కాలేజ్ ఫంక్షన్ కి వెళ్లి అక్కడ కోలీవుడ్ లో నటించాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టేసింది. దాంతో కర్చీఫ్ అక్కడ వేసావా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. ఏది ఏమైనా శ్రీలీల తెలివికి అందరూ జోహార్ చెప్తున్నారు.